హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి ఈ వీడియోలో డిస్ట్రిక్ట్ కోడ్స్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఫ్రెండ్స్, ఈ డిస్ట్రిక్ట్ కోడ్స్ యొక్క నోటిఫికేషన్ అయితే చూసేద్దాము. వేకెన్సీస్ అయితే వచ్చేసి పర్సనల్ అసిస్టెంట్ పొజిషన్స్ ఫ్రెండ్స్, స్టెనోగ్రాఫర్ కింద అయితే వస్తాయి. టోటల్ 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ 6 వేకెన్సీస్ కూడా ఓసీలో ఒకటైతే ఉంది, ఓసీ ఉమెన్లో ఒకటి, లోకోమోటర్ డిసబిలిటీ వాళ్ళకి ఒకటి, ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒకటి, బీసీఏకి ఒకటి, ఎస్సీ వాళ్ళకి ఒకటి, ఇలా 6 పొజిషన్స్ అయితే ఉన్నాయి. సో డిస్ట్రిక్ట్ కోర్టులో దీనికి శాలరీ అయితే వచ్చేసి 18,500 పర్ మంత్ అయితే ఇస్తున్నారు. ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాము. మస్ట్ బి ఏ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఉండి, మస్ట్ హ్యావ్ పాస్డ్ ఏపీ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ బై హయ్యర్ గ్రేడ్ అండ్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఏపీ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్లో కానీ మీరు హయ్యర్ గ్రేడ్లో కానీ మీరు పాస్ అయిపోయి ఉండాలి. ఈ స్టెనోగ్రాఫర్ పొజిషన్స్కి మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే, ప్రొవైడెడ్ దట్ ఇఫ్ క్యాండిడేట్ హూ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామినేషన్ బై హయ్యర్ గ్రేడ్ ఆర్ నాట్ అవైలబుల్, దోస్ హూ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామినేషన్ బై లోయర్ గ్రేడ్ విల్ బి కన్సిడర్డ్. సో మీరు ఒకవేళ హయ్యర్ గ్రేడ్ మీ దగ్గర లేకపోయినా లోయర్ గ్రేడ్ ఉన్నా వాళ్ళు హయ్యర్ గ్రేడ్ ఎగ్జామ్ రాసి ఉంటారు, బట్ ఇంకా రిజల్ట్ రాదు కదా ఫ్రెండ్స్, వాళ్ళకి మాత్రం లోయర్ గ్రేడ్ కన్సిడర్ చేస్తామని చెప్తున్నారు. అలాగే మీకు కంప్యూటర్ ఆపరేషన్ రిలేటెడ్ నాలెడ్జ్ అనేది మీకైతే ఉండాలి. ఏజ్ అనేది 18 to 42 ఇయర్స్ మధ్యలో ఉన్న ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తున్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే 10 years ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అంటే మీరు ఒకవేళ మీ ఏజ్ అనేది 30 అయితే మీరు 40 years వరకు అప్లై చేసుకోవచ్చు ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు. అలా ఏజ్ రిలాక్సేషన్స్ మీకు అయితే ఉపయోగపడతాయి. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అయితే వచ్చేసి ఓరల్ ఇంటర్వ్యూ విల్ బి హెల్డ్ టు ద క్యాండిడేట్స్ హూ విల్ క్వాలిఫై ఇన్ స్కిల్ టెస్ట్. స్కిల్ టెస్ట్ అనేది ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. స్కిల్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఓరల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, మోస్ట్లీ కామన్గా అయితే ఉన్నాయి. ఒకసారి చూడండి, మీరు అప్లై చేసుకునే వాళ్ళు ఇంపార్టెంట్ ఏమన్నా ఉన్నాయా అనేసి. అలాగే దీనికి వీళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. ఈ అప్లికేషన్ ఫామ్లో మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అటెస్టేషన్ చేసి, అంటే అతికిచ్చి అటెస్టెడ్ బై ద గెజిటెడ్ ఆఫీసర్, అంటే ఇప్పుడు మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇక్కడ అతికిస్తారు ఫ్రెండ్స్. గంబెట్ అతికించిన తర్వాత పైన గెజిటెడ్ ఆఫీసర్ గ్రీన్ కలర్లో సైన్ అయితే ఉండాలి. నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, మీ ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ ఫర్ ద కమ్యూనికేషన్, మొబైల్ నెంబర్, వెదర్ బిలాంగింగ్ టు ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ డబ్ల్యూఎస్లో మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అది మెన్షన్ చేయండి. వెదర్ బిలాంగింగ్ టు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అనేది అడుగుతున్నారు ఫ్రెండ్స్. మీరు ఎస్ అయితే ఎస్ పెట్టండి, ఒకవేళ నో అయితే నో పెట్టండి. అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఏంటో రాయండి. మీరు గ్రాడ్యుయేషనా, పోస్ట్ గ్రాడ్యుయేషనా, ఇంకేమన్నా ఉన్నాయా. టెక్నికల్ క్వాలిఫికేషన్స్ అంటే ఫ్రెండ్స్ మీకు ఏమైనా కంప్యూటర్ రిలేటెడ్ కోర్సులు ఉన్నాయా, లేదా ఐటీఐ ఉన్నాయా, డిప్లొమాలు ఉన్నాయా, అలాంటివి రాయండి. మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, మీరు ఎక్కడైనా పని చేశారు ఇదివరకు, సో దాన్ని అయితే రాయండి. లేకపోతే పని చేయకపోతే నో అని అయితే పెట్టండి. సో ఇవే ఫ్రెండ్స్, ప్రింట్ అవుట్ తీసుకుని హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేయండి. సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్లో ఇక్కడ మీ నేమ్ రాయండి. సో అలాగే స్టేషన్ అంటే ఎక్కడ ఏ ఊరు నుంచి, అలాగే డేట్ అయితే మెన్షన్ చేయండి. సో అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఇన్ ప్రూఫ్ ఆఫ్ అకాడమిక్ టెక్నికల్ క్వాలిఫికేషన్, డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఈడబ్ల్యూఎస్, డిసబిలిటీ ఎక్సెట్రా షల్ బి ఎన్క్లోజ్డ్. సో ఇక్కడ వీళ్ళు ఏం చేయమంటున్నారంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్, మీ క్యాస్ట్ అన్నిటి మీద అటెస్టెడ్ కాపీస్ చేయమంటున్నారు ఫ్రెండ్స్. అటెస్టేషన్ అంటే మీరు మీ అటెస్టేషన్ అయితే చేయాలి. ఇక్కడ సెల్ఫ్ అటెస్టేషన్ లేదా గెజిటెడ్ ఆఫీసర్ అని చెప్పలేదు ఫ్రెండ్. అటెస్టెడ్ కాపీస్ అయితే మెన్షన్ అయితే చేశారు. మీ సైన్ పెట్టేయండి సరిపోతుంది. సో ఇలా పెట్టిన మీరు ఎవరికి పంపించాలో మీకు అడ్రస్ అయితే తెలియాలి కదా. సో ఆ అడ్రస్ ఏంటంటే, సో ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కృష్ణా మచిలీపట్నం, ఈ అడ్రస్కి అయితే పంపించండి. మీరు స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్డ్ పోస్ట్ కానీ అయితే చేయండి ఫ్రెండ్స్. సో వీళ్ళకి లాస్ట్ డేట్లో వెళ్ళిపోవాలి. ఒకవేళ లేట్ అయితే మాత్రం వీళ్ళు యాక్సెప్ట్ చేయరు, రిజెక్ట్ అయితే చేస్తారు. పోస్టల్ డిలేకి అప్లికేషన్ రిక్రూట్ చేసుకునే వాళ్ళకి సంబంధం అయితే లేదు. పోస్టల్ డిలే ఉంటే పోస్టల్ డిలే ప్రాబ్లం కాబట్టి మీరు ముందే చేసుకోవాలి. సో ఇది అయితే వచ్చేసి లాస్ట్ డేట్ 20/12/2023 5 PM లోపల మీరు అప్లై అయితే చేసుకోవాలి ఈ స్టెనోగ్రాఫర్ పర్సనల్ అసిస్టెంట్ పొజిషన్కి. సో ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ ఆఫ్ కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి అయితే వచ్చింది. సో డిపార్ట్మెంట్ నుంచి అయితే వచ్చింది ఇది ఇక్కడ నుంచి కాబట్టి.
సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ తప్పకుండా చూసుకుని అయితే అప్లై అయితే చేసుకోండి. లాస్ట్ డేట్స్ వరకు వెయిట్ చేయొద్దు. సో మీరేం చేస్తారంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. మన ఛానల్లో చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్గా వీడియోస్ అయితే పెడుతున్నాం ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, చాలా చాలా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. మిస్ అవ్వద్దు. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ఏం చేస్తారు, మన ఛానల్ యొక్క ఫాలో అయితే అయిపోండి ఫ్రెండ్స్. ఇంతే. సో నెక్స్ట్ వీళ్ళ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.